గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో మంది మంత్రులుగా చేశారు. ఈ మంత్రులుగా పనిచేసిన ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పుడు కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం వరుసగా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే చాలా మంది కూడా కనబడుతున్నారు. దగ్గర దగ్గరగా 5 నుంచి 9 మంది వరకు కూడా పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అది ఎవరు, ఏ మంత్రి ఏం చేశారనేది ఈ వీడియోలో మనం అయితే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మనం మహిళల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆర్కే రోజా గారు గత 2.5 సంవత్సరాలు కీలకంగా చూసుకుంటే పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడ పనిచేయడం జరిగింది. ఎన్నో అవకతవకలు అయితే బయటకు వచ్చాయి. అందులో కీలకంగా చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంతో దాదాపుగా 150 కోట్లకు పైగా అవినీతి జరిగిందనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కానీ పూర్తి స్థాయి విచారణలో ఎంత ఏంటి అనేది ఇంకా వివరాలు అనేవి బయటకు రాలేదు. కేవలం ఆరోపణల వరకు మాత్రమే 150 కోట్లకు పైగా ఆడుదాం ఆంధ్ర అనే ఏదైతే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారో దీంట్లో భారీగా అవకతవకలు జరిగాయి. అందులో కీలకమైన నేత A1 కింద ఆర్కే రోజా మాజీ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అనేటట్టు చెప్పడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో ఈవిడ మీద కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ కేసుని విజిలెన్స్ అధికారులే కానీ సిఐడి అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తూ విచారించడం అయితే జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రెండో వ్యక్తి కీలకంగా చూసుకుంటే మెయిన్గా విడుదల రజనీ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత 2.5 సంవత్సరాలు అంటే చివరి 2.5 సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. మెయిన్గా చిలకలూరుపేట నియోజకవర్గంలో చక్రం తిప్పడం అయితే జరిగింది. అయితే ఈవిడి పదవి అడ్డం పెట్టుకొని దాదాపుగా 2,20,00,000 వరకు కూడా ఒక మైనింగ్ వ్యాపారస్తుడి దగ్గర బెదిరించి మరీ కూడా 2,20,00,000 రూపాయలు లంచం తీసుకోవడం జరిగింది. అంటే అవినీతి చేయడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా విడుదల రజనీ గారి గురించి ఆల్రెడీ మీడియా అంతా కూడా కోడైకి వస్తుంది. ఖచ్చితంగా ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఈ కేసు అనేది సిఐడి పరిధిలో ఉంది. ఇటు విడుదల రజనీ గారు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేయడం జరుగుతుంది. బెయిల్ కానీ రాకపోని క్షణంలో ఖచ్చితంగా విడుదల రజనీ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే 100కు 100 అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే జోగి రమేష్ ఆల్రెడీ తన కొడుకు సంబంధించి మెయిన్గా అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ అగ్రిగోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయి. మెయిన్గా అవి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి అదంతా కూడా డాక్యుమెంటేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దాదాపుగా 1 రోజుల పాటు 2 నెలల పాటు కూడా విజయవాడ జైల్లో శిక్ష అనుభవించడం జరిగింది. అంతేకాకుండా జోగి రమేష్ గారు ప్రత్యేకించి కూడా గతంలో జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి చాలా వరకు కూడా ఇళ్ల స్థలాల్లో కొంత దోపిడీలు జరిగినాయి, కొంత అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అవ్వడానికి కూడా చాలా వరకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ నాయకులు వ్యతిరేకించడంతో ప్రజెంట్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కానీ ఈయన మీద కూడా చాలా భారీ స్థాయిలో లోకల్గా ప్రజల మధ్య కూడా పెద్ద వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంది. దానివల్లే ఓడిపోవడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఏదైతే పదవిలో ఉన్నారో ఆ పదవిలో ఉన్నంతకాలం ఎక్కువగా అవినీతికి పాల్పడ్డారని చెప్పి కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వచ్చినాయి. మరి ఈయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఎప్పుడు ఏంటనే తెలియదు. కానీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఖచ్చితంగా ఈయనకి సంబంధించిన ఈ కేసు వివరాలన్నీ కూడా ముందుకు నడపడం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది ఈయన విషయంలో కూడా ఎదురు చూడాలి. అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కోడల నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే తెలుస్తుంది. ఈయన మీద పెద్దగా అవినీతి ఆరోపణలు ఏమీ లేవు. కానీ గతంలో గుడివాడ నియోజకవర్గంలో మెయిన్గా గ్రావెలే కానీ మైనింగ్ అంటే మట్టి మాఫియా ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అందులో కొంత కమిషన్ల బేసిక్ మీద కొంత లంచాలు తీసుకోవడం జరిగిందనేటట్టు కొన్ని అవినీతి ఆరోపణలు అయితే మైనింగ్ విషయంలో జరిగిందనేటట్టు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా కొంతమంది మీద దాడులే కానీ మెయిన్గా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో కానీ ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవి కాకుండా నారా లోకేష్నే కానీ చంద్రబాబు నాయుడునే కానీ ఎక్కువగా తిట్టిందే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఖచ్చితంగా కోడల నాని బూతుల మంత్రి అనేటట్టు ఏదైతే పేరు తెచ్చుకున్నారో ఈయన పేరే గుర్తొస్తుంది. మరి ఖచ్చితంగా ఈయనకి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఈయన అనుచరులకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూవ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఈయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ కీలకంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కీలకంగా చూసుకుంటే
క్వార్జ్కి సంబంధించి దాదాపుగా 250 కోట్ల వరకు కూడా అవినీతి చేశారని చెప్పి రీసెంట్గా కొద్ది రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మీడియా అంతా కూడా అవినీతి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు కూడా వాస్తవాలు ఉన్నాయని చెప్పి గవర్నమెంటే కానీ, ఇటు విజిలెన్స్ అధికారులు, సిఐడి అధికారులు కానీ వీళ్ళెవరూ కూడా పూర్తిగా ఇంకా బయట పెట్టలేదు. కానీ ఆల్రెడీ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ గా చూసుకుంటే పేర్ని నాని గతంలో మెయిన్ గా మంత్రి కింద పనిచేసి పౌర సరఫరాల శాఖకు సంబంధించి గోడౌన్లు అద్దెకిచ్చి అందులో మెయిన్ గా ధాన్యం అనేది దొంగిలించారని చెప్పి ఆల్రెడీ పేర్ని నాని గారి భార్య జయసుధ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద కేసు నమోదవడం జరిగింది. ఆల్రెడీ 2 కోట్ల వరకు కూడా దానికి సంబంధించిన ఏదైతే దొంగిలించబడ్డ ధాన్యం ఏవైతే ఉన్నాయో దానికి బదులుగా అమౌంట్ అనేది చెల్లించడం, కొంతవరకు కూడా పేర్ని నాని గారు అయితే ఈ కేసు నేపథ్యంలో తన భార్య కానీ తను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారని చెప్పి మనమైతే బలంగా చెప్పుకోవచ్చు. కానీ ఇవి కాకుండా కొంతవరకు కూడా అవినీతి వేరే వేరే విషయాల్లో మెయిన్ గా మైనింగ్ విషయాల్లో గతంలో చూసుకుంటే కొన్ని కాంట్రాక్టుల విషయంలో ఈయన పేరు మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా కొంతవరకు కూడా ఎదరికి విచారణ జరుగుతుంది. ఈ కేసులో కూడా ఏం జరుగుతుంది అనేది మనమైతే ఎదురు చూడాలి. అండ్ మెయిన్ ఫైనల్ గా చూసుకుంటే ఇటువైపు గుడివాడ అమర్నాథే కానీ ఇటువైపు అంబటి రాంబాబు కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా గతంలో కొన్ని అవినీతి ఆరోపణలు, కొన్ని కాంట్రాక్టుల విషయంలో కానీ దందాలు జరిగినాయి అని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆధారాలు అనేవి ఎక్కడా దొరకడం లేదు. కానీ మాటల వరకు కూడా వినిపిస్తున్నాయి. దాని నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి మెయిన్ గా టీడీపీ అధిష్టానమే కానీ మెయిన్ గా సిఐడి అధికారులు, ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎంక్వైరీలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కడైనా సరే అవినీతి ఆరోపణలో బలంగా ఒక కోణంలో చాలా బలంగా దొరికినట్లయితే మాత్రం వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఏది ఏమైనా కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది మంత్రుల కింద పనిచేయడం జరిగింది. అందులో దాదాపుగా 80 నుంచి 90% మంది మంత్రులుగా పనిచేసిన వ్యక్తులందరూ కూడా మెయిన్గా అవినీతి ఆరోపణలే కానీ, దందాలే కానీ, అక్రమాలే కానీ, లంచాలే కానీ ఇలా పలు రకాలుగా దోపిడీలు చేయడం జరిగింది అనేటట్టు చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే కూడా 2-3 అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ముందు రాబోయే వరుసగా వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే తెలుస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో అరెస్ట్ అవ్వద్దని చెప్పి మనం అయితే చెప్పుకోలేము. ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా లేదనేది మనం అయితే చూడాలి. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం గతంలో చాలా వరకు కూడా అవినీతి చేశారనేది పూర్తి స్థాయిలో వాస్తవాలన్నీ కూడా నిజ నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.